అనుకుంటాం గాని మన లీడర్లల్లా చాలా మంది దానిక అన్ని పనులు తెలిసినోళ్లే ఉంటారబ్బా. అటు ఆంధ్రలనైనా ఇటు తెలంగాణలనైనా అంతే. ఎక్కువ మంది దానిక వ్యవసాయం చేసిన ఇండ్లకెంచి వచ్చినోళ్లే ఉంటారు కాబట్టి వ్యవసాయం పనులు అన్నీ తెలిసే ఉంటాయి. ఇక ఇంతమందికి పార పని పలుగు పని ఇక అన్నీ వస్తాయి. ఇగో గీ మంత్రి సారు లెక్కనా గడ్డపార బట్టి తోముతున్నాడు, పారందుకొని మట్టి ఎత్తిపోస్తున్నాడు. అంత పొడుగుతోని పునాది తీసిండు సారు. అది అయిపోయినాక ఇటు సుతారి మేస్త్రీలతోని కలిసి భీములకు మాలు కలుపుతున్నాడు. కంకర మిల్లరు మాలు కలుపుతుంటే తట్టలకెత్తుతున్నాడు పారందుకొని. పశ్చిమ గోదావరి జిల్లా అగర్తిపాలెం అనేటి ఊళ్ళో కట్టేటి శ్మశాన వాటిక పనులలో కూలీలతోని కలిసి ఉప్పరి పని చేసిండు మంత్రి నిమ్మల రామానాయుడు సారు. ఓ కాంచి ఎండ దంచి కొడుతుంటే ఒక్క పాలు కూడా ఊకోలే. గమ్మతేందంటే వాళ్ళంతా కూలి పనికి వచ్చిన వాళ్ళు కాదటనుళ్ళు. మన పని మనమే చేసుకోవాలి. ఊరి పని కొరకు ఇంటికొకరు రావాలంటే ఇంటికొకరు వచ్చిరట శ్మశాన వాటిక కట్టేటి పనికి. వాళ్ళెంబడి సారి సుత పొద్దంతా ఉండి పని చేసిండు గిట్లా. మనం పని చేయాలి, నలుగురితో చేపియాలనేది సార్ ఆపోచన అన్నట్టు. అయినా సార్ కిట్ట మందితోని కలిసి పని చేసుడు కొత్తగా తీయాలి. పనులు ఎట్టెట్టయితున్నాయి, ఎంత రూబడి మీద అవుతున్నాయి అనేదంతా అరుచుకునేందుకు వారానికి కోపాలి కొత్తగా కట్టేటి పనుల కాడికి పోతాడు మంత్రి సారు. ఆగో అటనే ఇవాళ గీడికి పోయి చెమటలు తీసిండు అన్నట్టు. అంతేకాదు వ్యవసాయం పనులు చేసుట్లో కూడా సారుకు మంచి చేదిలినోడే. ఏదున్నా గట్ల పోయి ఒక తట్ట మోసి వచ్చినట్టు కాకుండా పొద్దంతా ఆన్నే ఉండి కూలీలతో కలిసి పని చేసిండంటే సార్ను తారీఫ్ చేయాల్సిందేనబ్బా.